సో హలో మై గాడ్ గేమర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ గేమ్ ప్లే వీడియో. సో ఈరోజు వచ్చేసి మనం అయితే మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ అయితే ఆడబోతున్నాం గైస్. సో ఈ గేమ్ అయితే మనం అయితే ఆడితే మనకి మంచి రీచ్ వస్తుంది అనుకుని నేను మైన్క్రాఫ్ట్ 1 బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను. సో ఆల్రెడీ 43 బ్లాక్స్ అయితే మైన్ చేశాను కాబట్టి వీడియో మధ్యలో అయితే వీడియో అయితే ఆఫ్ అయింది. సో మళ్ళీ రీ రికార్డింగ్ అనమాట. సో ఓకే, ఏం పర్లేదు. సో లేట్ చేయడం యూస్ చేద్దాం. సో లెట్స్ గో గైస్. సో మనమైతే మళ్ళీ అయితే మన వరల్డ్లోకి అయితే వచ్చేసాం. సో ఆల్రెడీ పికెక్స్ యాక్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాను. వీడియో అయితే ఆగిపోయింది ఎందుకో మరి అయితే. సో ఏం పర్లేదు. సో మనం అయితే మళ్ళీ అయితే మైన్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. సో డట్టు వస్తున్నాయి. స్టోన్ ఏజ్కి అయితే ఫాస్ట్గా వెళ్ళాలి నేనైతే. సో ఫటాఫట్ మైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపుతాం గైస్. ఓకే, మనకైతే మష్రూమ్ అయితే వచ్చేసింది గైస్. సో ఫస్ట్ యానిమల్ మన వరల్డ్లోకి వచ్చింది అయితే. సో మనం కొంచెం ఎయిర్ అయితే ఎక్స్టెండ్ చేద్దాం. బట్ మనం స్లాబ్స్తో ఎక్స్టెండ్ చేస్తే కొంచెం బాగుంటుంది. సో ఇంకా ఎక్కువ వుడ్ వస్తప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి అయితే చేద్దాం. మష్రూమ్ కింద పడక నువ్వు. ఓకే ప్లీజ్ కొంచెం జరగవా ప్లీజ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే మనం అయితే చుట్టూరు సర్కిల్ తీసేద్దాం ఫస్ట్ అయితే. సో మష్రూమ్ మీద తిరగడానికి స్పేస్ కావాలి. కింద పడితే మామూలు నాకైతే. ఓకే, సో ఫటాఫట్ ఏరియాని ఎక్స్టెండ్ చేద్దాం. సో కొంచెం అయితే ఏరియాని ఎక్స్టెండ్ చేస్తాను. సో మళ్ళీ మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మైనింగ్ స్టార్ట్ చేసేసి ఫాస్ట్గా స్టోరేజ్కి వెళ్ళిపోవాలి అయితే. చికెన్ కూడా వచ్చిందయ్యా. లేరే ఫామ్ కట్టాలి. మనకా సరే నుట్టలేదు. వచ్చాక ఖచ్చితంగా కడదాం. ఏదో 1 బ్లాక్ ఏదో ఒకటైనా సరే. టర్త్లో కలిసిపోయింది, అసలు 1 బ్లాక్ కనిపించట్లేదు. అరే నువ్వు రాకు, కింద పడకు. సైడ్కి వచ్చే ప్లీజ్, సైడ్కి వచ్చి కింద పడకు. నువ్వు సైడ్కి వచ్చే. ఏదైతే 1 బ్లాక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి. 1 బ్లాక్ ఏంటో అని. ఓకే, నైట్ అయిపోతుంది అయ్యా. సరిపోయింది. ఒక్క షీప్ కూడా నా దగ్గరికి జరుగుతుంది. డిస్టర్బ్ చేయమాక. ఓకే మైనింగ్. ఓకే, మనకైతే ఫైనల్కి అయితే షీప్ అయితే వచ్చేసింది మనకైతే. సో ఏరియా ఎక్స్టెండ్ చేద్దాము. వుడ్ అయితే మనకి ఎక్కువ రాలే. గ్లాస్ని కన్వర్ట్ చేసి చూసుకుని ఆగండి. ఓకే 51 వుడ్ అయ్యా, సరిపోద్ది అనుకుంటా. బట్ ఉన్నదంతా ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్ వాడితే మనకు ఉండాలి కదా ఇంకా రిసోర్సెస్. ఏం చేద్దాం గైస్, ఎక్స్టెండ్ చేద్దామా కాసేపు అవుతామా? ఇక్కడ కాసేపు అవుదాం. ఇప్పుడు డేటా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం స్లాబ్స్తో కట్టాలి. రిమూవ్ చేసి మనకి అంత వద్దులేండి, చిన్నగానే ఉంచుతాం. కొంచెం ఎక్కువ రిస్ వచ్చాక ఇవన్నీ తీసి మళ్ళీ స్లాబ్స్ రీప్లేస్ చేద్దాం. ఈ యాక్స్ డ్యూరబిలిటీ అయిపోయాక ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేద్దాం. యానిమల్స్ వచ్చేస్తున్నాయ్యా. సరిపోయింది పో. యానిమల్స్ వచ్చేస్తున్నాయి. సో క్రౌడ్ అయితే ఎక్కువైపోయింది గైస్. సో ఏరియా అయితే ఎక్స్టెండ్ చేస్తాను నేనైతే. క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఫస్ట్ అయితే ప్లాన్స్కి మార్చేద్దాం. బ్లాక్స్. ఓకే, ఇప్పుడు స్లాబ్స్. బర్డ్స్ వాడదాం, ఓక్ వాడదాం. దగ్గర ఏది ఎక్కువ ఉంది ప్రస్తుతానికి? ఓకే ఎక్కువ ఉంది. సో ఓక్ స్లాబ్స్ అయితే వాడదాం మనం అయితే. 64 స్లాబ్స్. 64 అనుకుంటే 66 వచ్చినాయి, ఏం పర్లేదు. సో మనమైతే అప్పర్ స్లాబ్ వద్దు, మాఫ్స్ స్మాన్ వద్దు. సో లోవర్ స్లాబ్ పెడదాం. స్లాబ్ పెట్టు, నైస్. సో ఏరియా అయితే మొత్తం ఎక్స్టెండ్ చేసాక మళ్ళీ వెళ్తాం. మొత్తానికి అయితే కొంచెం అయితే ఏరియా అయితే ఎక్స్టెండ్ చేస్తాను. సో వుడ్ అదే మనకి ఏంటది ప్లాంక్స్, ఓక్ ప్లాంక్స్ అయితే వాటిని అయితే రీప్లేస్ చేశాను. సో మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం గైస్.
కొంచెం చిన్న ప్లేస్ అయిపోయింది, కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాంలేండి. సో ఓకే గైస్, నేనైతే కొంచెం అయితే మైనింగ్ అయితే చేశాను. సో కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. సో ఎక్స్టెన్షన్ అయ్యాక మళ్ళీ కలుద్దాం గైస్. అమ్మయ్యా, చాలా టైం పట్టింది ఇక్కడ బ్లాక్స్ అన్ని మైన్ చేసుకుని స్లాబ్ కింద కన్వర్ట్ చేసుకుని. మా బాబు ఇక్కడ అయితే ఒక ల్యాండ్ అయితే తయారు చేశాను నేనైతే యానిమల్స్ ఉంచడానికి. సో ఫెన్సెస్ అయితే తయారు చేసుకుని ఫాస్ట్గా. వుడ్ ఎంత ఉంది మన దగ్గర? వుడ్ లేదయ్యా స్వామి. సరే మళ్ళీ మైనింగ్ అయితే మొదలెడతాను నేనైతే. సో ఫాస్ట్గా నేను మైనింగ్ మొదలెట్టి వుడ్ కలెక్ట్ చేసుకుని ఫెన్సెస్ తయారు చేసి యానిమల్స్ అన్ని ఇంట్లో తోసేయడమే ఇంకా. సో లేట్ చేయకుండా మళ్ళీ పని అయితే స్టార్ట్ చేద్దాం. రే 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 యార్ చి రే ఎందుకు పడ్డాను నేను? అరే బాబు రే బాబా, ఈ వీడియో ఆన్లో పెట్టుకున్నాను ఎందుకంటే వన్ బ్లాక్ కాబట్టి ఎప్పుడప్పుడు పడిపోవచ్చు మనం అయితే. సో రే చికెన్ చంపేసాను రా రే. షిట్ మ్యాన్, చికెన్ అయితే చంపేశాను నేనైతే. సో ఫాస్ట్గా మేనేజ్ చేసి అయితే మళ్ళీ కలుపుతాం. షిట్ మ్యాన్, ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. చెస్ట్ ఉంది కదా మన దగ్గర, వాడతాం. 6-7 చెస్ట్లు ఉన్నాయి మన దగ్గర. ఎక్కడ పెట్టాలి? చెస్ట్లు ఎక్కడ పెట్టాలరా? ఇది 1 బ్లాక్ ఇక్కడ ఏం పెట్టను ఇక్కడ ఓన్లీ 1 బ్లాక్ అక్కడ యానిమల్స్. చెస్ట్లు పెట్టుకోవడానికి మనం సపరేట్గా వేరే ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. వాన పడుతుంది అయ్యా, సరిపోయింది తీసుకో. ఇప్పుడు వానలో పని చేయాలి మనం ఇంకా. అసలే వాన అంటే నా చిరాకు గేమ్లో, మళ్ళీ వాన పడుతుంది. సమ్మయ్య, మనకైతే సెకండ్ ఫేజ్కి అయితే అప్డేట్ అయిపోతున్నాం మనమైతే. సో ఇన్ 16 seconds నెక్స్ట్ ఫేజ్ అయితే వచ్చేస్తుంది. మన దగ్గర వుడ్ సరిపోద్ది, కొంచెం ప్లాట్ఫామ్ అయితే ఎక్కువ చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం కాసేపట్లో. సో ప్లాంక్స్ వచ్చారమ్మా, స్లాబ్స్. వాటే స్లాబ్స్ వచ్చాయి. ఇంకా ఎక్స్టెండ్ చేద్దాం. ఎక్స్టెండ్ కేవ్స్ అంట, సరిపోయింది. సో నేను ఒక్క వీడియోలో ఒక్క ఫేస్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి అయితే. సో చూద్దాం ఫేజ్ అయితే కంప్లీట్ అవుతా అనేసి. సో ఈ ఏరియా వచ్చేసి మనకైతే చెస్ట్ ఏరియా అనమాట. చెస్ట్ పెట్టుకోవడానికి అయితే ఇదైతే చేస్తున్నాను. ఇది 1 బ్లాక్ కాబట్టి ఈజీగా ఇన్వెంటరీ ఫుల్ అయిపోతుంది అదైతే. సో చెస్ట్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. సో అందుకని మొత్తం ఇది ఫుల్ చేస్తాను, సరిపోతుంది. ఒక లేయర్ పెంచుతాం, ఇంకో లేయర్ పెంచి చూద్దాం. కమ్మన్ సార్, మనకైతే నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే నేనైతే షేడర్ ప్యాక్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి వేద్దాను, కాకపోతే ఎందుకో షేడర్ ప్యాక్ ఇచ్చేయింది. సో నెక్స్ట్ వీడియోకి అయితే రెక్టిఫై చేసి అయితే